నందమూరి బాలకృష్ణ ఈ హీరో టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశారు. బీసీ సెంటర్స్‌లో ఎక్కువగా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతాయి సినిమాలు. మరీ ముఖ్యంగా సీడెడ్‌లో మూవీ టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ల వరద అయితే పారిస్తుంటాయి. అలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి. 'ఆదోని', 'ఎమ్గనూరు', 'ప్రొద్దుటూరు', 'కోవెలకుంట్ల', 'కర్నూలు', 'నంద్యాల' లాంటి సెంటర్స్‌లో బాలయ్యకు తిరుగులేని స్టార్డమ్ అయితే ఉంది. ఇక్కడ ఈయననే నంబర్ 1 హీరో. కానీ గుంటూరులో కూడా ఈయన సినిమాలు రికార్డు సృష్టించడం గమనార్హం. చిలకలూరిపేటలో అయితే ఈజీగా 100, 150, 200 రోజులు కూడా థియేటర్‌లో ఆడడం ఓ సెన్సేషనే. బాలకృష్ణ సినిమాలలో చిలకలూరిపేటలో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ చాలానే ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. అలాగే బాలకృష్ణ సినిమాలలో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నంబర్ 1 రౌడీ ఇన్స్‌పెక్టర్. బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ఇది. బీసీ సెంటర్స్‌లో బీభత్సం అయితే సృష్టించింది మూవీ. బాలయ్య మాస్ పెర్ఫార్మన్స్‌తోనే సక్సెస్ సాధించింది. అలాంటిది చిలకలూరిపేట బాలాజీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 130 రోజులు ఆడింది మూవీ. నంబర్ 2 పెద్దన్నయ్య. బాలయ్య డ్యూయలోలో అదరగొట్టిన చిత్రం ఇది. 1997 సంక్రాంతికి భారీ హైప్‌తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. అలాంటిది చిలకలూరిపేట కళామందిర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులైతే ఆడింది. నంబర్ 3 సమరసింహారెడ్డి. బాలయ్య కెరీర్‌లో ఇండస్ట్రీకి నిలిచిన ఫిల్మ్ ఇది. 20,00,00,000 షేర్ రాబట్టిన తొలి తెలుగు మూవీగా చరిత్రలో అయితే నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది చిలకలూరిపేటలోని కళామందిర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులైతే ప్రదర్శింపబడింది. నంబర్ 4 నరసింహనాయుడు. ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి సరికొత్త రికార్డు నెలకొల్పి ఇండస్ట్రీకి నిలిచింది నరసింహనాయుడు. బాలకృష్ణ వన్ మ్యాన్ షో ఈ నరసింహనాయుడు. అలాంటిది చిలకలూరిపేటలోని కళామందిర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 150 రోజులైతే ఆడింది. నంబర్ 5 సీమసింహం. 2002 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ. భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి హిట్ స్టేటస్ అందుకుంది. అయినా బీసీ సెంటర్స్‌లో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. అలాంటిది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులైతే ఆడింది. నంబర్ 6 చెన్నకేశవరెడ్డి. బాలయ్య డ్యూయోలో అదరగొట్టిన చిత్రం ఇది. చెన్నకేశవరెడ్డి పాత్రలో మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు. చిన్న చిన్న కారణాల వల్ల బ్లాక్ బస్టర్ కాలేకపోయింది ఫిలిం. మాస్ ఆడియన్స్‌కు మాత్రం విపరీతంగా కనెక్ట్ అయింది. అలాంటిది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 115 రోజులైతే ఆడింది. నంబర్ 7 లక్ష్మీ నరసింహం. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ఇది. 2004 సంక్రాంతి బరిలో ఆడియన్స్ ముందుకొచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. 50 రోజుల కేంద్రాలలో చరిత్ర సృష్టించింది. చాలా ఏరియాస్‌లో 70 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. అలాంటిది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 120 రోజులకు పైగా ఆడింది. నంబర్ 8 సింహ. 7 ఫ్లాప్స్ తర్వాత బాలకృష్ణకు బిగ్ బ్రేక్‌నిచ్చిన చిత్రం ఇది. నైజాం, సీడెడ్‌తో పాటు ఉత్తరాంధ్రలో నాన్ ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పింది. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్‌నిచ్చిన చిత్రం 'సింహం'. అలాంటిది చిలకలూరిపేట కళామందిర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 130 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 9 లెజెండ్. బాలకృష్ణ హీరోయిజం, జగపతి బాబు విలనిజం, బోయపాటి సీను టేకింగ్‌తోనే సక్సెస్ సాధించింది 'లెజెండ్'. 2014లో హై ఎక్స్‌పెక్టేషన్‌లతో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర 40,00,00,000 షేర్ సాధించింది. అలాంటిది చిలకలూరిపేట కేఆర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 150 రోజులు ఆడింది. కేఆర్ థియేటర్‌లో 100 రోజులు ఆడిన తొలి చిత్రం 'లెజెండ్' కావడం మరో రికార్డ్. నంబర్ 10 లయన్. బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ఇది. మిక్స్డ్ టాక్ రావడంతో బిలో యావరేజ్‌గా మిగిలింది. స్టోరీ బాగున్నా స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. అయినా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్‌లో రోజుకు 4 ఆటలతో డైరెక్ట్‌గా 100 రోజులైతే ఆడింది. నంబర్ 11 జయసింహం. బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబోలో తెరకెక్కింది మూవీ. 2018 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెగెటివ్ టాక్‌తోనే సూపర్ హిట్ అయింది 'జయసింహం'. మూవీలోని డైలాగులు, ఫైట్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. అలాంటిది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. నంబర్ 12 అఖండ. బాలకృష్ణ, బోయపాటి సీను కాంబోలో తెరకెక్కిన హైట్రికన్ మూవీ 'అఖండ'. 100 కోట్ల క్లబ్‌లో చేరింది మూవీ. అఘోర పాత్రలో అదిరిపోయే యాక్టింగ్ కనబరిచారు బాలకృష్ణ. అన్ని వర్గాల ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో
బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటిది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా రోజుకు 4 ఆటలతో 181 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 13 భగవంత్ కేసరి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'భగవంత్ కేసరి'. బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్‌కు ఎన్నో ప్రశంసలైతే దక్కాయి. డిఫరెంట్ స్టైల్ యాక్టింగ్ కనబరిచి కనువిందు చేశారు బాలకృష్ణ. బాక్సాఫీస్ దగ్గర ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది 'భగవంత్ కేసరి'. అలాంటిది చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్‌లో 200 రోజులైతే ఆడింది. నెంబర్ 14 డాకు మహారాజ్. 2025 సంక్రాంతికి రిలీజ్ అయింది మూవీ. బాలకృష్ణ అద్భుత నటన కనబరిచారు. డైరెక్టర్ బాబీ బాలకృష్ణను తనదైన స్టైల్‌లో చూపించారు. బీసీ సెంటర్స్‌లో బీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. ఫైనల్‌గా సూపర్ హిట్‌గా నిలిచింది 'డాకు మహారాజ్'. అలాంటిది చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్‌లో రోజుకు 4 ఆటలతో ఏకంగా 200 రోజులు కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ 'అఖండ తాండవం' రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసి ఎన్ని రోజులు ఆడుతుందో చూడాలి. ఈ 14 సినిమాలు బాలయ్య కెరీర్‌లో చిలకలూరిపేటలో 100 రోజులకు పైగా ఆడడం టెర్రిఫిక్ రికార్డ్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.